కాడి మోయనిదై ఉండవలెను. అనగా ఒక ఎర్రని పెయ్య బలికి అది అర్హత పొందుకోవాలి అంటే అది కాడి మోయనిదై ఉండవలెను. కాడి అనగా ఇప్పుడు మనకు ఎద్దుల బండిలో ఒక ఎద్దుకి కింద ఏం చేస్తారు, ఒక రబ్బర్ లాంటిది ఒకటి కట్టి అది ఎక్కడికి కదలకుండా దాంతో ఆ బండిని లాగిపిస్తారనమాట. అనగా దాని మెడ మీద పెద్ద కర్ర లాంటిది పెట్టి ఆ కర్ర కదలకుండా దాని గొంతు కింద నుంచి ఒక రబ్బర్ లాంటి దాంతో కడతారనమాట. అది ఆ బరువుని మోస్తూ అది ఆ బండిని లాగుతుంది అనమాట. దాన్ని కాడి అని పిలుస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంని మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ భూలోకంలో ఏ